జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే బయటకు వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే టైంలో ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బయటకు వస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటివరకు చూసుకుంటే ఎమ్మెల్యేలు బయటకు వచ్చినది చూసాం, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చింది మనం చూసాం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బయటకు వచ్చేస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇలా ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతుంది అనేది ఎన్నిక జరగకముందే, నోటిఫికేషన్ రాకుండానే, అసలు రిజల్ట్స్ లేకుండానే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన స్వయంకృత అపరాధాలు. ఇప్పుడు ఆ దీంతోనే కదా వీళ్ళైతే గెలవరు అనే ఉద్దేశంతో క్యాండిడేట్లను మార్చేస్తున్నాడు. తన మీద తీవ్ర వ్యతిరేకత అది పట్టించుకోకుండా అదంతా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా తీసుకొచ్చి వాళ్ళని బలి చేస్తున్నాడు, వాళ్ళని అటు ఇటు మారుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉండి చూసే ఐఏఎస్లు ఉన్నారు కదా, వాళ్ళకి మరి పిక్చర్ క్లియర్ ఉంటుంది, కనపడింది కదా. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి. దానికి ముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో వేశారు, తప్పుడు కేసుల్లో పెట్టి 53 రోజులు. వెంటనే సానుభూతి వెల్లువెత్తింది. 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చేసారు. ఎవరైతే చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు పొందారో, ఇంజనీరింగ్లు చదువుకున్నారో, ఐటీ నేర్చుకున్నారో వాళ్ళంతా హైదరాబాద్తో సహా నీకు అన్ని నగరాల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఆయనకి సంఘీభావంగా ర్యాలీలు చూసాం. అప్పుడు ఒక ఇది కూడా నువ్వు విన్నావు ఏంటి, ఎవరైనా జైలుకి కనుక పంపిస్తే వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది, ఈయనేంటి జైలుకి పంపిస్తే ఈయన అభివృద్ధి బయటకు వచ్చిందన్నారు. అంటే చంద్రబాబుకి అక్కడే సానుభూతి వెల్లువెత్తిన పరిస్థితుల్లో తెలుగుదేశం సింగిల్గా కంటెస్ట్ చేసినా ఇంకా వేవ్ అన్నారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో జనసేన పవన్ కళ్యాణ్ ములాఖత్కి వెళ్ళి చంద్రబాబు దగ్గర కలిసి పొత్తు ప్రకటించాడు. తెలుగుదేశం జనసేన ఇంకా అది మామూలుగా తెలుగుదేశం 105 కొడితే తెలుగుదేశం జనసేన కలిసాయి కాబట్టి 130 సీట్లు కొడతారన్నారు. ఇప్పుడు ఏం జరిగింది, బీజేపీ కూడా వచ్చి చేరింది అలయన్స్లో కొత్తగా. అంటే మళ్ళా మోడీ, బాబు, పవన్ ఈ జోడీ వచ్చేసేసరికి ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు. ఆయన మూడింటినే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 1 దొంగోట్లు, 2 డబ్బు, 3 వాలంటీర్స్. ఈ మూడిటి మీద ఈ ముగ్గురు పడ్డారు, ఈ 3 పార్టీలు పడ్డాయి. ఏది, వాలంటీర్ల మీద పవనాస్త్రం. అదేగా వాలంటీర్ల గురించి మొదట ఆయన మాట్లాడింది. ఈ ఉమెన్ ట్రాఫికింగ్, మహిళల్ని ఎత్తుకుపోతున్నారు. హోంశాఖ దగ్గర ఒక రిపోర్ట్ నేను చూశాను, 30,000 మహిళల మిస్సింగ్ వెనుక ఈ డేటా చౌర్యం ఉంది, వాలంటీర్లు ఉంది. అదే పవనాస్త్రం ఎవరి మీద పడింది, వాలంటీర్ల మీద పడింది. నెక్స్ట్ డబ్బు మీద చంద్రబాబు పడ్డాడు. అంటే డబ్బు కావాలా, ఆయన అభివృద్ధి కావాలా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఓటుకి ఆ 10,000కో 5,000కో మీరు తీసుకుంటారా, ఆయనకు ఓటేస్తారా? లేదు, చంద్రబాబు అభివృద్ధి చేసి కంపెనీలు తెచ్చి మీ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి మీరు ఆ అభివృద్ధి కావాలా? ఇలా ఇది జరుగుతున్న దీంట్లో ఆ డబ్బు అనే అస్త్రం అది పోయింది. నెక్స్ట్ ఇంకేంటి, దొంగోట్ల. మూడోది, ఈ దొంగోట్ల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పే వాళ్ళ విమర్శలకి మొన్న కూడా చంద్రబాబు సమాధానం మనం విన్నాం. ఏంటి, ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో 10,000 పైన దొంగ ఓట్లు చేర్చారు. రేపు ఆ దొంగ ఓట్లను అడ్డం పెట్టుకుని వీళ్ళు గెలిచే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ద్వారా మోడీ షాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కనుక దృష్టి పెడితే ఇప్పుడు ఆ 3వ అస్త్రం జగన్ది దొంగోట్లు కూడా పనిచేయకుండా ఇట్లా 3 వైపులా జగన్మోహన్ రెడ్డిని బంధించేసిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఐఏఎస్లు ఉంటారా? ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు ఆల్రెడీ సీక్రెట్గా వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శనం చేసుకుంటున్నట్టు అవును సార్, మన వార్తలు విన్నాం.
సార్ మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు, మళ్ళీ మీరు గెలుస్తున్నారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఏదో ఉంటుంది కదా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని కొంచెం చూడాలా, ఇదంతా మనకు తెలిసిన ఎపిసోడే. కాకపోతే ఇది ఎప్పుడు జరుగుద్ది, రిజల్ట్ వచ్చినప్పుడు జరుగుద్ది, వీళ్ళు పరుగులు తీస్తారు. లేదు ఎలక్షన్ జరిగినాక నీకు ఇది వచ్చేసింది కదా, ఈ మధ్య సర్వేలు వచ్చేసాయి, ఆ సర్వేలు చెప్తున్నాయి కదా ఏమని, ఆ బూతుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఓటేశారు ఏంటి అని తెలియంగానే ఓహో తెలుగుదేశం గెలుస్తోంది, కాంగ్రెస్ గెలుస్తోంది అని తెలంగాణలో చూడగానే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రేవంత్ రెడ్డిని ఎలా గెలిచారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఐఏఎస్లు ఐపీఎస్లు సీక్రెట్గా వెళ్ళి చంద్రబాబును కలుస్తున్నారు. మొన్న 5 ఐఏఎస్లు 6 ఐపీఎస్లు కలిశారన్నాం. ఇక ఒక క్యూ పెట్టారు, ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండానే ఇక సాగిలపట్నం ప్రారంభించింది అధికార యంత్రాంగం. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 2 ఐఏఎస్లు కూడా సర్దుకున్నారంటున్నారు. ఎవరా 2? ఆయన ధనుంజయ రెడ్డి గారా? ఏది ఇప్పుడు సీఎం ఆఫీస్ ఆయనే కదా ప్రధాన కార్యదర్శి, ఇది సీఎంఓ చూస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆ ధనుంజయ రెడ్డి గారు కూడా చంద్రబాబుని కలుస్తారా? లేదు ఇంకొక ఐఏఎస్ ఎవరా బాగా నమ్మిన బంటు శ్రీలక్ష్మ, ఏది జగన్మోహన్ రెడ్డి కేసుల్లో గతంలో ఇరుక్కుని ఆమె కూడా జైలుకి వెళ్ళారు. ఎప్పుడు నీకు పాత చరిత్ర, రాజశేఖర రెడ్డి హయాంలో క్విడ్ ప్రోకో 1.0 అప్పుడు ఆమె పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరు? శ్రీలక్ష్మి గారు. ఆమెను జైల్లో పెట్టి ఆమె నడవలేని పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళీ ఆ పరిస్థితి ఆమె తెచ్చుకుంటారా? ఆమె కూడా జంప్ అంటావా? ఇప్పుడు ఈ 2 ఐఏఎస్లు ఎవరు? తాజాగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి మరి చంద్రబాబు వైపు దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరు అనేదే ఇక్కడ అందరి కన్ను పడింది. ధనుంజయ రెడ్డి శ్రీలక్ష్మ ఎవరు అనేది మరి కొద్ది రోజుల్లో తెలిపోతుంది. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇంతమంది బయటికి వచ్చేస్తుంటే జగన్ గారు మరి ఓడిపోతున్నానని తనకి అర్థం చేసుకున్నారా, లేకపోతే ఇంకా అలానే ఉన్నారా? అదేగా ఫ్రస్ట్రేషను. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళే కదా ఈ 12 జాబితాలు. దేశంలో ఏ పార్టీ అయినా ఇన్ని జాబితాలతో అభ్యర్థుల ప్రకటన చేసిందా? ఇప్పుడు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎంతమంది పార్టీ అధ్యక్షులు ఉన్నారు? ఏ పార్టీ అధ్యక్షుడైనా 12 జాబితాలు ఇస్తాడా? ఈయనకి పిచ్చి పుట్టినట్టు జాబితాల మీద జాబితాలు ఇస్తున్నాడు. ఒక జాబితాలో 2 పేర్లు అంటాడు, ఒక జాబితాలో 4 పేర్లు అంటాడు. ఎందుకు అసలు దానికి జాబితానే బిల్డప్ ఎందుకు? జనానికి అదే కదా ఏది జుట్టు పీక్కుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఆయనే చెబుతున్నాడు. మొన్న ఎక్కడ సిద్ధం సభ జరిగింది, ఎక్కడ మేదరమెట్ల. అవును సార్. ఏం మాట్లాడాడు స్పీచ్? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎన్ని మాట అన్నాడు? 18 సార్లు అన్నాడు. అంటే ఇక్కడ సేమ్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వస్తే అని ఎలా అన్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అన్నారు అనుకోవచ్చా? సేమ్ ఎపిసోడ్, అదే సీను, క్యారెక్టర్లు మారినాయి. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు. ఆ గురు శిష్యులు ఇంటికి వెళ్తుంటే ఈ గురు శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం వెన్నాడుతోంది, వైఫల్యాలు వెంటబడి తరుముతున్నాయి. ఒక అద్భుత అవకాశం 151 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డికి ఇస్తే, ఒక్క ఛాన్స్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఇస్తే ఆయన చేతులారా చేసుకున్నాడు. అంటే కనీ విని ఎరగని రీతిలో ఫస్ట్ టైం ఇట్లాంటిది ఒకటి జరిగితే ఇంతవరకు దేశ చరిత్రలో జరగని సంఘటన ఇది, కానీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎంత గొప్ప విజయం వచ్చిందో అంత ఘోర పరాజయం పక్కనే ఉందన్నమాట. దేవుడి స్క్రిప్ట్ అదే కదా. కాయన్కి 1 సైడ్ బొమ్మ ఉంటే ఇంకో సైడు బొరుసు ఉంటుంది. ఒక సైడు 151 ఎమ్మెల్యేలతో గెలిపిస్తాం, మరో సైడు 15 ఎమ్మెల్యేలతో ఇక జాలేయ్యా ఇక కూర్చో అంటాం. అంటే వచ్చే ఈసారి మాత్రం జగన్ గారికి ఇంకా గడ్డు కాలమే అనుకోవాలి మనం. ఇంకా గడ్డు కాలం ఏంటి, ఇంటికే